హనుమాన్ జయంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనలోని భయం, అలసత్వం, అనిశ్చితిని జయించే శక్తిని గుర్తు చేసే రోజు. ఆంజనేయుడు అంజనాదేవికి జన్మించినవాడు. వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున ఆయనను వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. చిన్నప్పుడే సూర్యుణ్ణి పండు అనుకుని తినడానికి ప్రయత్నించిన ఆంజనేయుడు తన అపారమైన శక్తిని ప్రపంచానికి తెలియజేశాడు. తరువాత శ్రీరాముడికి సేవ చేసి సీతమ్మను కనుగొని లంకాదహనం చేసి తన భక్తి, వీరత్వాన్ని చాటుకున్నాడు. ఆయన కథలు మనకు ధైర్యం, సేవాభావం, అచంచలమైన విశ్వాసం నేర్పిస్తాయి. హైదరాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్న వీర హనుమాన్ విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక పూజలు, అర్చనలు, అలంకరణలు నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శిస్తారు. అలాగే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ కూడా అత్యంత పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది. కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. కర్మన్ ఘాట్ అంటే హృదయాన్ని బలంగా ఉంచుకో అనే అర్థం వస్తుంది. శత్రువుల దాడులను ఎదుర్కొంటూ ఈ ఆలయం నిలబడ్డం వల్ల భక్తులు దీనిని శక్తి, ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఇక్కడి హనుమాన్ స్వామి ప్రత్యేకంగా కష్టాలను తొలగించే దేవుడిగా నమ్మకముంది. ఈ రెండు ఆలయాలు హనుమాన్ జయంతి రోజున భక్తులతో కిటకిటలాడుతాయి. ప్రత్యేకంగా అర్చనలు, అన్నదాన కార్యక్రమాలు, భజనలు నిర్వహించబడతాయి. భక్తులు తమ కుటుంబ సమేతంగా వచ్చి పూజలు చేసి శాంతి, ఆరోగ్యం, విజయాన్ని కోరుకుంటారు. హనుమాన్ జయంతి రోజున ఈ ఆలయాల్లో చేసే దర్శనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. మొత్తానికి హనుమాన్ జయంతి మనకు భక్తి, ధైర్యం, సేవ అనే 3 విలువలను గుర్తు చేస్తుంది. తాడ్బండ్, కర్మన్ ఘాట్ పవిత్ర క్షేత్రాలు ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చుతున్నాయి. మనం కూడా ఆంజనేయుని ఆశీస్సులతో జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్.